హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి బన్ దోశ. పిల్లలకు బోర్ కొట్టినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా ఎక్కువ పని ఉన్నప్పుడు పప్పులు బియ్యం నానబెట్టే పని లేకుండా, మిక్సీ పట్టే పని లేకుండా ఇంట్లో ఉండే బియ్యం పిండితో ఇలా అప్పటికప్పుడు బన్ దోశ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుండడం వల్ల పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ బన్ దోశను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి 1 కప్పు ఉంటే పావు కప్పు వరకు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి. పచ్చిమిర్చి వేసినప్పటికీ కారం పొడి కూడా వేయాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పిండిలో ఒకసారి కలిసేలా కలిపేయండి. తర్వాత దీంట్లో 1 ఎగ్ను బ్రేక్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 ఎగ్ తీసుకోవాలి. ఈ ఎగ్ను పిండిలో కలిసేలా కలిపేసి తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ కన్నా చిక్కటి కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయాలి. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు ఒక 2-3 మినిట్స్ పాటు బీట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా లోతుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. తర్వాత 2 గరిటెల పిండిని ఇందులోకి వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 3-4 మినిట్స్ పాటు ఉడికించాలి. 3-4 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి దీనిని మరొక వైపు టర్న్ చేసి సిమ్లో 2 మినిట్స్ ఉడికించాలి. ఇవి చాలా లావుగా వేస్తాం కాబట్టి సిమ్లో పెట్టుకొని సుమారుగా 5-6 నిమిషాల పాటు అటు ఇటు టర్న్ చేస్తూ ఉడికించుకుంటే లోపల వైపు కూడా పిండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బన్ దోశలు రెడీ అయిపోయాయి. రోజు తినే టిఫిన్స్ పిల్లలకే కాదండి, పెద్దవారికి కూడా బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ బన్ దోశను ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ బన్ దోశకైతే సైడ్ డిష్గా చట్నీ, కర్రీ ఏమీ లేకుండా ఇలా తింటేనే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.